ఏ ఊర్లో చూడు ఎలక్షన్ల ముచ్చట్లేనబ్బా. మన ఊరికి రిజర్వేషన్ ఏదొస్తుందో ఎవరు నిలబడతారో అనే చర్చలు నడుస్తున్నాయి జోరుగా. గవన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ హెడ్లైన్స్. రిజర్వేషన్ల జీవో ఇచ్చిన సర్కారు, సర్పంచ్ ఓట్లకు ఉండుర్రి తయారు. కవులల్లా అందశ్రీ కోహినూర్ వజ్రం, అన్న గొప్పతనం చెప్పిండు సీఎం. జంపై తట్టుర్రట కారు ఎమ్మెల్యేలు, తెలుసుకోవాల్సిందే అక్క లెక్కలు. 37 మంది అన్నలు సరెండర్, కడమోళ్ళు కూడా రావాలని ఆవాజ్. మోడీ సార్ మెచ్చిన మన బోనాల పాట. ఏ సర్పంచ్ పదవేగా అని తీసి పడేకుర్రి. దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో ఊరికి సర్పంచ్ సాబట్ల. ఎంత పెద్దోళ్ళొచ్చినా అలా పక్క పొంటి ఊరి పెద్దకు కురిచేయాల్సిందే. మళ్ళా గీ పదవులు వేసినాకనే పెద్ద పెద్ద పదవులకు వచ్చిన లీడర్లు బొచ్చడు మంది ఉన్నారులా. గా లెవెల్లో మళ్ళీ పరి చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఏ పల్లెల్లో చూసినా ఎలక్షన్ ముచ్చటే. రిజర్వేషన్ల సంగతి ఏంది, నిలబడేటోళ్ళు ఎవలని. మీ ఏలకు ఇంకంటే దానికి పెద్ద టైం ఏం పట్టేటట్టు లేదు. తీయుర్రి. రైట్, రిజర్వేషన్ల జీవో కూడా వచ్చేసింది. పాత పద్ధతిలో 50% రిజర్వేషన్లు దాటకుండా సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఇంట్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వంచాలి. ఇక దీన్ని బట్టి ఏ ఊరు ఎవరికి అనేది రేపు తెలుస్తుంది. గ్రామ పంచాయతీల గార్డీఓలు, వార్డు మెంబర్లకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. నిరుడు వేసిన సర్వే ఆధారంగా బీసీలకు 2011 జనాభా లెక్కలను బట్టి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వంచుతారు. అట్లనే మహిళలకు 100కి సగం సీట్లు ఇవ్వాల్సిందే. ఎలక్షన్లు ఎన్నడు పెడతారో చెప్పాలని హైకోర్టులో కేసు నడుస్తున్నది కదా, అది ఎల్లుండే విచారణకు వస్తుంది. మేమంతా తయారు ఉన్నామని చెప్పేదానికి ఈ జీవో రిజర్వేషన్లు ఫైనల్ చేసుడు అక్కడికి వస్తుంది. మర్నాడు మంగళవారం కేబినెట్ మీటింగ్ సర్పంచ్ ఎలక్షన్లకు తవ్వసాపు చేసే ముఖ్యమైన కార్యము. ఇది కాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇడుస్తుంది. ఎప్పటికంచెలి నామినేషన్లు, ఎప్పుడు ఓట్లు అనేది. డిసెంబర్ 10 తారీఖు నుంచి 20 తారీఖు లోపల ఒడిపిస్తారనే ప్రచారం నడుస్తోంది. అంటే ఇంకో 15-20 రోజులే. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలో గ్రామ పంచాయతీలు లేవు కాబట్టి 31 జిల్లాలలో మొత్తం 12,733 పల్లెలలో సర్పంచ్ ఓట్ల జాతర ఉంటది. ఇక అయితే బీసీ రిజర్వేషన్లు 42% కోట్లు ఆగినందుకు పార్టీ పరంగా పక్కా ఇస్తుందట కాంగ్రెస్. కడమ పార్టీలు ఇట్లనే ఇయ్యాలనేది ఇలా డిమాండ్. కాకుంటే సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీ గుర్తులు ఉన్నాయి. ఇక మంత్రి తుమ్మల సార్ మంచి ఆఫర్ ఇచ్చిండు. అందరూ కూర్చొని ఎనానిమస్ మంచోని చేసుకుంటే ఆ ఊరికి 10 లక్షల రూపాయలు ఇస్తా గ్రాంట్. ఎనానిమస్ అయిన వాళ్ళకి పోటీ పడితే మీకు 10 లక్షల బొక్క. ఇక ఊరి రిజర్వేషన్, మీ వార్డు రిజర్వేషన్ చూసుకొని పోటీ చేసేటోళ్ళంతా తయారు ఉండుర్రి. మళ్ళా మన తెలంగాణ గవర్నమెంట్ ఏడ మీటింగ్ పెట్టినా తప్పకుండా వాడాల్సింది మన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనే పాట. మన కట్టుబొట్టు, మన పండుగలు, పబ్బాలు, కట్టడాలు, చరిత్ర, కవులు, నదులు, బతుకు మా గొప్పగుంటదబ్బాండ్లా. మరి అది రాసిందెవలు? మన అందశ్రీ. బడిల చదువుకోకుండా మన బతుకులను చదివిన మహాకవి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటలా మనం ఎట్లా మారినమో ఎరక వేసిండు. అంత గొప్ప మనిషి మొన్న కాలం చేసే అందశ్రీని తలుసుకుంటానికే హిగోగి కార్యం. అందశ్రీ సంతాప సభ జరిగింది హైదరాబాద్ రవీంద్ర భారతిలా. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, కవులు, కళాకారులు, అందశ్రీ అభిమానులు మస్తు మంది వచ్చిండ్రు. తెలంగాణ కోసం అన్న రాసిన పాటలను యాద్ చేసుకున్నారు. కవులు, కళాకారులు ఎంత మంది ఉన్నా, ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు, కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. నాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగపోయింది. ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరె టెంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసి
10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి గీతమే లేకుండే. మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆ పాటనే మన రాష్ట్ర గీతం చేసింది. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసింది. మా ఏలువార్ల ఉద్యమకారులను, కవులను, కళాకారులను గుర్తిస్తున్నాము అన్నాడు సీఎం సారు. ఆ మంత్రివర్గంలో 4 దళితులు మంత్రులు ఉన్నారు, స్పీకర్ దళితుడు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 4కి ఇవ్వలేదు. అట్లనే అందశ్రీ సార్ రాసిన పాటలు వాడిండ్రు కళాకారులు. రాజకీయంలా ఎప్పుడేం జరిగేది ఎవ్వరికి తెలియదబ్బా. ఇవాళ మనోళ్ళు అనుకున్నోళ్ళే రేపు మందోళ్ళు కావచ్చు. ఆనికి మనకు అసలే పడది అనేటోళ్ళు ఒకటి కావచ్చు. ఎవ్వల లెక్క ఎవ్వల అక్కర్లు వాళ్ళకుంటాయి. మళ్ళా ఆ పార్టీలకెళ్ళి మనం గుంజినప్పుడు మన పార్టీలకెళ్ళి కూడా ఎన్నడో ఒకనాడు గుంజుతారు కదా. అది తప్ప ఒప్ప అనేది పక్కకు పెడితే ఇప్పటి రాజకీయం ఏందో చూడుర్రిగా. జంపింగ్ ఎమ్మెల్యేల కేసును జప్పు నడిపియాలని సుప్రీంకోర్టు ఆర్డరు మునం పెట్టి స్పీకర్ సారు విచారణ. అన్నిద్దరు రాజీనామా చేస్తారు. 2 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయనే పుకారు వినబడుతున్నాయి. మన కవితకు ఒక కొత్త ముచ్చట చెప్పిందుల్లో బీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్ లో పోతారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికే నిన్న రంగారెడ్డిలో తిరుగుతుంటే 2-3 ఎమ్మెల్యేలు చెప్పంతురు కాంగ్రెస్ అని తెలిసింది నాకు. ఏమైతుందో జూబ్లీస్ ఎన్నికల తర్వాత అనుకుంటే ఒక్కొక్కరు అటు ఇటు డిస్కషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అగనట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ పార్టీలకు వచ్చే కోపం ఉందట. జూబ్లీస్ ఎలక్షన్ల కారుకు మళ్ళీ టక్కర్ అయినాక అక్క తెలంగాణ అంతా తిరిగి అందరితోటి మాట్లాడుతుంటే అందులో గీముచ్చట కూడా తెలిసిందట. అయితే మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినాడే కాలరకెళ్ళి ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అనే వార్త గిరికలు కొట్టింది. దీనికో లెక్కుంది. బలం లేదు బలగం లేదనుకున్న సిటీలా చేయి గుర్తు బంపర్ మెజార్టీ వచ్చే వరకు పట్నంలో కొందరు గులాబీ ఎమ్మెల్యేల నజరు గాంధీ భవన్ దిక్కు మారిందట. మళ్ళా జప్పునే జిహెచ్ఎంసీ ఓట్లు రాబోతున్నాయి. అధికార పార్టీ పతారా చూపిస్తదనే ప్రచారం ఉంది. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎలక్షన్ల ముంగట్నే ఏరే పార్టీల ఎమ్మెల్యేలను గుంజింది. అధ్యక్షుల వారు అస్త్ర సన్యాసం చేసినట్టు ఫామ్ హౌస్ లకెళ్ళి బయటకు వస్తలేడు. కవిత కెలిపాయే, రామన్న చుట్టూరా కేసులు మోపాయే. గిసొంటి వాళ్ళ కార్య ఎమ్మెల్యేలు ఏం ఆలోచన చేస్తారో గానీ కవితక మాట అయితే గిది. బీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్ లో పోతారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికే నిన్న రంగారెడ్డిలో తిరుగుతుంటే 2-3 ఎమ్మెల్యేలు చెప్పంతురు కాంగ్రెస్ అని తెలిసింది. ఎక్కడిది యూట్యూబ్ తెరిస్తే చాలబ్బా. భక్తి పాటలు, జానపదం పాటలు, దేవుళ్ళ పాటలు, లవ్ పాటలు, గివ్వు పాటలు బొచ్చెడున్నాయి. కానీ అందులో కొన్ని అంటే కొన్నే మళ్ళీ పారి వినాలనిపిస్తే కొన్ని ముత్యమంది షేపినంగానే అబ్బో ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాం. హౌ మరి అందరు మెచ్చేయి నచ్చేయి కొన్ని అంటే కొన్నే ఉంటాయి. ఆ వీడనే కాదు రాష్ట్రాలు దేశాలు దాటిపోయి మారు మోగుతాయి. ఇగో గిట్లా డోలు 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 డోలమ్మ డోలు డోలు బోనాల పండుగే వచ్చింది డోలు డోలు ఆ డోలు 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 డోలమ్మ డోలు డోలు ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోలు. మన V6 బోనాల పాటకు మోడీ సార్ సుతా ఫిదా అయిండు. మన కట్టు బొట్టుతోటి యాప కొమ్మలు పట్టుకొని ఆడుతుంటే ఒక సంబురం కాదు. ఇంతకు ఇది ఏడనుకుంటాన్రు? దక్షిణాఫ్రికా దేశంలా దునియా దేశాల మీటింగ్ కోసం మన ప్రధానమంత్రి సార్ పోయిండు. అక్కడున్న మనోళ్ళు మన దేశం ఆటపాటలతోటి వెల్కమ్ కార్యం పెడితే అందులో జోరు చూపించింది మన V6 బోనాల పాట. 20 దేశాలను ఏలుతున్న లీడర్లు వచ్చే మీటింగ్ యాళ్ళ మన తెలంగాణ పాట గిట్ల మారుమోగింది. బోనాల పాటలు బొచ్చెడు మంది వాడిండ్రు. బొచ్చెడొస్తున్నా మనం కైగట్టిచ్చి పాడిన డోలు డోలు పాటకే అందరు కాయిష్ చేస్తుండ్రన్నట్టు. అగో గందుకే ప్రధానమంత్రి సార్ ముంగట పాట పెట్టుకొని పండుగ గొప్పతనం చెప్పే సప్పట్లు కొట్టుకుంటా సంబురపడి ఆ టెన్క సారు సోషల్ మీడియాలో పెట్టుకుండు వీడియో. కడమ రాష్ట్రాలే కూడా ఉన్నా మన V6 పాట వినబడితే దానికో లెక్కుంటది కదా మళ్ళా. డోలు 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 డోలమ్మ డోలు డోలు బోనాల పండుగే వచ్చింది డోలు డోలు ఆ డోలు 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 డోలమ్మ డోలు డోలు ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోలు. ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టూ సున్నపు సింగారం. పవర్ మనది, పెత్తనం మనది, మనల్ని ఎవరివై అడిగేది అని ఏలువడి వేస్తామంటే నడవదబ్బా. దేనికైనా ఓ రూలు, ఓ సెక్షను, ఓ పద్ధతి ఉంటుంది. నా ఏలువడి నా ఇష్టమని నచ్చినట్టు పోతే అప్పటి మందం నడుస్తుందేమో కానీ గాషారం మంచిగా లేక మాజీలైతే గప్పుడుంటుంది అసలు కథ.
ఏదో ఎందుకు గీ ముచ్చట చూడరాదుర్రి. ఏమో అనుకున్నాం, రామన్న మంచి పనివంతుడే. అటు పట్టిండంటే రూల్స్ గిల్స్ జాంతానాయి. కార్ రేసింగ్ పోటీల కోసం ఆఫీసర్లు నురికిచ్చిండు, సర్కార్ గల్లలకెళ్ళి బాజాబ్తా పైకం తీసుకున్నాడు. ఏసీబీ ఎంక్వైరీలో ఎన్నో బయటపడ్డాయి. మళ్ళా హైదరాబాద్ లో కార్ రేసింగ్ పోటీలు పెట్టాలనే కాయిష్ కేటీఆర్ సార్దేనట. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే కంపెనీలతో మీటింగ్ చేసి తొవ్వ సాఫ్ చేసిందట. కేబినెట్ పర్మిషన్ తీసుకోకుండా, పైసల శాఖకు చెప్పకుండా, ఎలక్షన్ కోడ్ ను పట్టించుకోకుండా ఆర్బీఐ రూల్స్ ను అసంటకు నొక్కి గల్లపెట్టలకెళ్ళి తీసి 54 కోట్లు పంపిండటగా కంపెనీలకు. గమ్మత్ ఏందంటే మన సార్ ఇట్లా ఫాయిదా చేసినందుకు ఆ కంపెనీ వాళ్ళు 44 కోట్ల చందా రాసిరట బీఆర్ఎస్ పార్టీకి. అంటే నీకు అది నాకు ఇది ఇచ్చింది పబ్లిక్ పైకము, వచ్చింది పార్టీకి. ముఖ్యమైన మంత్రి గారు ఆర్డర్ కాబట్టి రూల్స్ సెక్షన్లు చూడకుండా అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ గారు పైకం పంపిండు. ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు పనులు జగబెట్టిండని ఏసీబీ రిపోర్ట్లు నమ్మొచ్చట. ఇది ఒక లొటపీస్ కేసు, కొట్టేయాలని దేశం పెద్దకోట దాకా పోతే ఆడ ఉత్తదే అయ్యింది. ఇక ఇప్పుడు రామన్న ప్రాసిక్యూషన్ కి గవర్నర్ సార్ ఓకే చెప్పిండు కాబట్టి ఇక కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు, ఏం తప్పు చేసింది చూపిస్తారు, అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చని ప్రచారం నడుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు, లై డిటెక్టర్ టెస్ట్ కే రెడీ అని. చట్టం మీద గంత గౌరవం ఉన్న సారు పవర్ ఉన్నప్పుడు ఆ చట్టాలు నా చుట్టాలు అన్నట్టుగానే రూల్స్ తప్పి పైసలు పంపుడే సూపర్ పో. ఎంపో ఎమ్మెల్యే వస్తుండంటే ఎట్లుంటదబ్బా. ఆ ఏరియా మొత్తం క్లీనింగ్ చేస్తారు, రోడ్ల పొంట శుద్ధ వస్తారు, వెల్కమ్ బ్యానర్లు కడతారు, గుంపులు గుంపులు వచ్చి ఎదుర్కొంటారు, పువ్వుల గుత్తులిచ్చి స్టేజ్ మీదకి దోలుకపోతారు. అది మర్యాదే కాదు, ప్రోటోకాల్ కూడా. ఇదంతా చూసుకోవాల్సింది సర్కార్ ఆఫీసర్లు. కానీ గీడ చూడు ఏం చేసిండ్రో. సిమ్మన చీకట్లో ఏం అవుపడతలేదు కదా, లైట్లు వేస్తే కదా మరి వెళ్తురుండేది. ఆఖరికి ఎంపీ సార్ అభిమానులే సెల్ ఫోన్ లో లైట్లు వెలిగిస్తే గప్పుడు పనులు అరుచుకున్నాడు. వచ్చింది పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. పని రామగుండంలో ఈఎస్ఐ దవాఖానా కట్టేదానికి జాగా చూసుడు. అట్లని చెప్పకుండా చేయకుండా వచ్చిండా అంటే ఒక దినం ముందే కలెక్టర్ ఆఫీస్ కు ఈఎస్ఐ ఆఫీసర్లకు మతలవు పంపిన సార్ వచ్చేయాళ్లకు లైట్లు లేవు, సరిపోని కుర్చీలు లేవు, టెంట్లు లేవు. ఇంత అన్యాయం ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు సార్ అభిమానులు మస్తు గరమైన ఆఫీసర్ల మీద. ఏం నకరాలా మీరు ఎంపీ అంటే మీకు ఇంత భయం లేదా? చీకట్లో తీసుకొస్తారు. ఇది వేటోళ్ళకైతే లైట్లు పెట్టారు, తెలంగాణ పొద్దుదాకా రాత్రి ఒకటికి లైట్లు పెట్టారు వాళ్ళకు. అదే చీకట్ల జాగం చూసి ఉన్న ఆఫీసర్లతోటి మాట్లాడి వివరాలు తీసుకున్నాడు. ఇక దాదాపు 7 సంవత్సరాలు పక్కకు పెట్టిన ప్రాజెక్ట్ ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి శాంక్షన్స్ క్లియర్ చేయించి టెండరింగ్ ప్రాసెస్ వరకు తీసుకురావడం జరిగింది. లైటింగ్ లేదు, ఒక చిన్న ఏర్పాటు కూడా లేదు, సరిగ్గా లోపలికి వెళ్ళే దారి కూడా రెడీ చేయలేదు. రామగుండం ఏరియాలో కార్మికులకు ఎంతో ఆఖరికి వచ్చే ఈఎస్ఐ దవాఖానా కట్టియాలని సారుకు జిజ్జు. ఏడాది కాంచి ఢిల్లీలో ఎన్నో పైరోలు చేసి సెంటర్ మంత్రితో మాట్లాడితే గప్పుడు ఓకే అయింది. 10 రోజులైతే పార్లమెంట్ చాలా అవుతుంది. మళ్ళోపరి సభలు ఎల్లబెట్టి జప్పున దవాఖానా కట్టేటట్టు చేయాలని వివరాలు తెలుసుకుంటానికి వస్తే ఈడ మనోళ్ళ కథ గిట్లు ఉంది. ఇన్ని అడ్డంకులు, ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు అందరు గమనించాలి. అన్ని దుష్ట శక్తుల అగేన్స్ట్ పోరాడి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను కంకణం కట్టుకున్నాను. ఇంతకు మునుపు 2-3 మాటలు కూడా ఆఫీసర్లు ఇట్లనే చేసిండ్రు, ప్రోటోకాల్ పాటించకుండా. యువ నాయకుడు పార్లమెంట్ లో గట్టిగా ప్రశ్నిస్తాడు, ఎప్పుడు పబ్లిక్ లో తిరుగుతాడు. గిసొంటి లీడర్ వస్తే సవలతులు చేయకుండా సతాయిస్తే ఎట్లా? చెయ్యనోళ్ళు చేయనే చేయరు, చేద్దామని వచ్చేటోళ్ళ కాళ్ళ కట్టబెట్టుడే చిత్రం ఉన్నది. అవుతమ్మి నక్సలైట్లు ఇంకా ఉంటారంటవారా? ఏమోరా, పరిస్థితి చూస్తే ఎట్లనో కొడుతుంది, కష్టమే. ఏం కాదురా, లోపట బొచ్చడు మందుర్రట. ఉద్యమం ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది. గిసొంటి ఎన్ని చూడలే. కరెక్టే కానీ ఇన్నొద్దులు ఓ లెక్క, ఇప్పుడు ఓ లెక్క అన్నట్టు నడసబట్టే. సరెండర్ అయితే ఏంలే, లేకుంటే ఎన్కౌంటర్లేనాయే అనే చర్చలు నడుస్తున్నాయి పబ్లిక్లా. ఇయాలో 37 మంది అన్నలు సరెండర్ అయ్యారు హైదరాబాద్ లో పెద్ద పోలీస్ సార్ ముంగట. అడవిలకెళ్ళి వస్తా తుపాకులు కూడా పట్టుకొచ్చిండ్రు. ఆజాద్ పేరుతోటి సాంబయ్య నక్సలైట్లలో కలిసి 30 ఏళ్ళు దాటిందట. ముఖ్యమైన వాళ్ళు చాలా మందే ఉన్నారు లొంగిపోయిన వాళ్ళ దాంట్లో. పార్టీ చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పి వచ్చినాం. మేము అవసరం లేదు, అక్కడ పోరాటం కూడా అక్కడ అవసరం లేదు. పని చేయడం కష్టము, మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పని చేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు, అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. వీళ్ళు 1 వీక్ బ్యాకే మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. మాకు సంబంధించిన వరకు దాదాపు పాయింట్ మాకంటే కూడా తెలంగాణలో ఇంకో 59 మంది అడవిలో అందులో మెయిన్ కమిటీలో 5 ఉన్నారని అలా పేర్లు చెప్పిండు డీజీపీ శివధర్ రెడ్డి సారు.
ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కరావు ఎలియాస్ దామోదర్. సీనియర్ల చాలా మందికి పానం మంచిగా లేదట, ఏజ్ బార్ అయ్యిందట. మీరు కూడా వచ్చి లొంగిపోయి సర్కార్ తరపున సాయం చేస్తామని మళ్ళొక పార ఆవాజ్ ఇచ్చిండు. కొంతమంది మోసుకుపోవాల్సిన పరిస్థితి, వాళ్ళకున్న సమస్యల వలన, అనారోగ్య సమస్యల వలన మోసుకుపోవాల్సిన పరిస్థితి కూడా ఉందట. కాబట్టి మనం అంటున్నాం, ఇంకా బయటికి రండి, తొందరగా బయటికి రండి అని చెప్తున్నాం. 11 నెలలనే 465 మంది సరెండర్ అయ్యారట మన పోలీసుల ముంగట. ఈ 37 మంది మీద 1,41,00,000 రివార్డు ఉంటే ఎవరికెంతో పైసలు ఇచ్చిర్రు ఎంబటే. కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, 20 లక్షల రూపాయల రివార్డ్. ముచాకి సోమ్డా అలియాస్ ఎర్రాల్, డీకే ఎస్జెడ్సీ మెంబర్, 20 లక్షల రూపాయల రివార్డు ఉన్నది. తక్షణ సహాయం ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. ఇయాల్టికి బరాబర్ 6 దినాలు ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యి ఏం పని మీద పట్నం వచ్చిండో గాని లటుక్కున పట్టేసిండ్రు పోలీసోళ్ళు. హిగేముంది, ఐబొమ్మ బంద్ అయింది, బప్పం అప్పడం అయింది. సినిమాలను పిలుచుకొని మా గొప్పగా చెప్పుకురు పోలీసోళ్ళు. కానీ ఒక్కడిని అరెస్ట్ చేస్తే మొత్తం పైరసీ ఆగిపోతుందా? వెనకాల ఇంకెవ్వరు లేకుండొచ్చురా? ఇంకెవరికి ఇట్లా చెయ్యరాదా అని చాలా మందికి ఉన్న డౌట్లు. ఇంకో దిక్కేం నడుస్తుందంటే, పైరసీ ఆగాలంటే ఒక్కటే తోవా, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినట్టే గసంటి చూసుకోవడం కూడా బాగా చెప్తా అరెస్ట్ చేయాలి. ఓహో మేం కాదుల్లో, మన వర్మ గారి మాట. చూస్తోళ్ళు ఉన్నారు కాబట్టి సినిమాలు పైరసీ చేస్తున్నారు. ఓ 100 మందిని దొరకబట్టి కేసులు పెడితే దెబ్బకు బంద్ పెడతారని మా గొప్ప సలహా ఇచ్చిండు డైరెక్టర్ గారు. గమ్మతి లాజికులు చెప్తాండు. పిర ఉన్న కార్లను షోరూంలోకి వెళ్ళి కొట్టుకొచ్చి ఫ్రీగా పంచి పెడతారా? రేటు పెరిగిందని బంగారం ఎత్తుకొచ్చి పుక్కట్లు ఇస్తారా అని క్వశ్చన్ చేస్తున్నాడు పబ్లిక్ ను. వాజీవే, ఏది ఎవరు ఫ్రీగా ఇయ్యరు. మరి మీ సినిమాలకు కూడా రేట్ ఉంటది, అంతకే టికెట్లు అమ్మాలి. కానీ స్పెషల్ షోలని బడ్జెట్ బగ్ అయిందని రేట్లు ఎందుకు పెంచుతాండ్రు సారు? మీకు నచ్చినంత ఖర్చు పెట్టదు, అంత పబ్లిక్ కాడ గుంజుతామన్నట్టు కరెక్టేనా? ఐబొమ్మ రవి చేసింది మేము కరెక్ట్ అంటలేం, తప్ప ఎవరు చేసినా తప్పే. గాని అదే పబ్లిక్ ఏమంటారో పరి సోషల్ మీడియా తెరిస్తే తెలుస్తుంది సారు. టాకీస్ లకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టే తాకత్ లేని ఫ్యామిలీలకు ఏకనా తీసుకోకుండా కొత్త సినిమాలు చూపించే దేవుడట. ఎటు గనక సినిమాలు కాబట్టి మొత్తం మీదే రైట్ అనుకోకుండా ప్రేక్షక దేవుళ్ళు ఏమనుకుంటారో చూడురి జరా. వర్మ గారు చెప్పేది ఎట్లుందంటే, కల్తీ కాకుండా ఆపలేం గాని కల్తీ తిన్నోళ్ళని అరెస్ట్ చేయుర్రు అన్నట్టుంది. ఏదన్నా బీమార్ వచ్చి దావకండ్ల పడ్డమంటే లక్షల రూపాయలు కట్టాలి. గందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు చాలా మంది. ఏడాదికోపారి కొంత పైకం కడితే 5-10 లక్షల దాకా ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అట్లనే బండ్లకు సుతా ఇన్సూరెన్స్ ఉంటుంది. టక్కర్ అయితే నష్టం కట్టిస్తారు కంపెనీలు. అట్లనే పెద్ద కంపెనీలు, బిల్డింగ్లు, ఈ నడుమ గణేష్ మండపాలకు సుతా ఇన్సూరెన్స్ వేపిస్తురబ్బా. మరి రైతు పండించే పంటకు సుత ఉండాలి కదా. ఫసల్ బీమా కింద రైతులకు ఇంకింత ఫాయిదా చేస్తుంది సెంటర్ సర్కారు. ఈ కాంచెలి ఆనలకు పంటలు మునిగినా అడవి జీవాలతోటి ఖరాబైనా నష్టం కట్టిస్తారట. మునుపు కరువులు తుఫాన్లతోటి నష్టమైతేనే ఇచ్చేది. కానీ వాతావరణం కింద మీద ఎప్పుడు ఆనలు పడేది తెలుస్తలేదాయే. షెడ్పానలు చేపట్టి పొలాలు మునుగుతుండే. ఇక అడవులకు దగ్గరున్న ఏరియాల ఏనుగులు ఊర్ల మీద పడితే పొలాలు పొరక షేన్లు ఆగమాగం. పాతేడు గిట్లనే మస్తు నష్టపోతున్నాం. ఇవ్విటికి సుతా పైసలు కట్టియాలని రైతులంతా సెంటరోళ్ళని అడిగితే బీమా కంపెనీలతోటి మాట్లాడి ఓకే చేసిండ్రు. ఈ కాంచెలి 2 నష్టాలకు సుతా ఫసల్ బీమా పైకం పడతాయి అన్నట్టు. అన్ని రాష్ట్రాల లెక్కనే మన రైతులకు సుతా ఆసరైతది. అయితే కంపెనీలు కట్టే బీమా పైకంలా కొంత సెంటరోళ్ళు కొంత రాష్ట్ర సర్కార్లు కట్టాలి. కానీ పాత గవర్నమెంట్ల కట్టనందుకు మన రైతులకు మీదికెళ్లి ఏ సాయం రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు కొంత ఆసరైతుంది. పంటలు ఖరాబైతే నష్టం కట్టించినట్టే పండించిన పంటలకు సుతా మద్దతు ధర వస్తట్టు చూడుర్రి సార్లు. కట్కేస్తే లైట్ వెలుగుతుంది, కిక్కు కొడితే బండి చాలైతుంది. టీవీలా సౌండ్ ఎక్కువ ఉంటే తగ్గియొచ్చు, ఫ్యాన్ చిన్నగా తిరిగితే స్పీడ్ పెంచొచ్చు. రిమోటు మన చేతులు ఉంటుంది మరి. కానీ ప్రకృతికి అట్లా కాదాయే. అయ్యో ఇవాళ ఎండ రాకపాయే అని రంది పడతాం కానీ బగ్గా ఎండగొట్టాలనగానే కొడుతుందా? టైంకు ఆనలు పడతలేవని మొగులు దిక్కు చూస్తాం. అట్లా అని ఎమ్మట దంచుతాయా? వాతావరణం ఎప్పుడు ఎట్లుండదు ఎవ్వరికి తెలియదబ్బా.
కొలిమి పక్కన ఊసున్నట్టు ఎండలు కొట్టుడు, ట్యాంకర్లు కుమ్మరిచ్చినట్టు ఆనలు దంచుడు, బర్ఫ్ గట్టల నడుమున్నట్టు సలి జోరు పెంచుడు. నువ్వా నేనా చూసుకుందామన్నట్టే 3 కాలాలు పోటీలు పడి పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నాయి. మరి తెలంగాణలో 4 ఏండ్ల సంధి వాతావరణం గిట్లనే ఉన్నదట. ఢిల్లీలుండే ప్రకృతి సంఘపోళ్ళు దేశమంతటా ఏ రాష్ట్రంలో ఎట్లెట్లుందని వాతావరణం పరీక్ష బట్టి చెప్పిండ్రు. మన తాన ఎన్నడూ లేని ఎండలు కొడుతున్నాయట. ఎప్పుడు పడని ఆనలు సలి సరిశిర్చి పెడుతున్నాయట. ఏ కాలంలో ఆ కాలం జోరు పెంచుడు మామూలే గాని ఈ నడుమ మొత్తం కింద మీద కాబట్టే ఆనా కాలంలో ఎండ, ఎండాకాలంలో ఆన, ఇప్పుడు చలికాలంలో చలి వెరుగుడు కామనే. మంచుకి రోజు కనిపించట్లా, అంత చలి దండిగా ఉంది. 15 రోజుల నుంచి చలి చాలా తీవ్రతంగా పెరిగిపోయింది. ఎందుకంటే 15-16 డిగ్రీలకు పడిపోయింది కాబట్టి చలి చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. పొద్దుగాలు ఇట్లుంటే పగటిలి ఎండ కాక పెరుగుతుంది. మొన్నటిదాకా ఆడాడ తుప్పురు రాలబట్టే ఆంధ్రాల తుఫాన్ బుట్టి గట్టిగానే అరుచుకోబట్టే ఒక్కనాడే 3 కాలాలు కనబడుతున్నాయి. ఈ ఏడు 273 రోజులు ఒడిస్తే అందులో 54 రోజులు గిసొంటి పరిస్థితే ఉన్నదట. 5 రోజులకో పరి వాతావరణం మారుతున్నదట. రాగల 2 రోజుల్లో కొద్దిగా స్వల్పంగా పెరిగే టెంపరేచర్లు 3వ రోజు నుంచి కొంచెం ఎక్కువగానే పెరిగి ఒక 3వ రోజు 4వ రోజుకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్ని కూడా 14 నుంచి 18 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంది. డెవలప్మెంట్ పేరు మీద దినామింత ప్రకృతిని ఆగం చేస్తున్నాం కాబట్టే అంతా ఉల్టా పల్టా అవుతుంది. మరి చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.